ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జనరల్ మేనేజర్తో పాటు అసిస్టెంట్ పనులు చేయడానికి నన్ను కూడా రమ్మన్నారు. కొంచెం గట్టిగానే చెప్పారు భయ్యా. వెంకీ 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 అమ్మా, ఏంట్రా రాజు ఏంటి అఖిలాండేశ్వరి ఇల్లు అంటున్నాడు, పద అంటున్నాడు. నువ్వు వాళ్ళ ఫ్యాక్టరీలో మానేసావు కదా, మళ్ళీ ఇదంతా ఏంట్రా? అది అమ్మా. విద్య, ఏంటమ్మా ఇది? అన్నయ్య వేరే కంపెనీలో ఎక్కడో పనిచేస్తున్నాడు అన్నావు కదా, అంటే నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అది అమ్మా. అమ్మా, నేను వేరే ఎక్కడో జాబ్ చేయట్లేదు. మళ్ళీ ఆ అఖిలాండేశ్వరి వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం తర్వాత నేనే నీతో చెప్దామని విద్యతో చెప్పానమ్మా. వెంకీ, ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని? నువ్వక్కడ పని చేయడం వద్దు అనే కదయ్యా 10 లక్షలు ఎదురు కట్టి నిన్ను బయటకు రప్పించింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి అక్కడే పనిచేస్తున్నావంటే ఇక నేనేం అనుకోవాలి? అమ్మా, నీ మాట కోసమే ఆ రోజు నేను పనికి రాజీనామా చేశాను. కానీ ఇవాళ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళింది కూడా నీకోసమేనమ్మా. నిన్ను బ్రతికించుకోవడానికే. పెద్దాయనికి మాటిచ్చానమ్మా, నీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు గురువు గారి మూలంగానే ఆ మ్యాగీ ద్వారా సమకూరింది. నా మీద ఎంతో నమ్మకంతో ఆయన వాళ్ళ కంపెనీలో తిరిగి నన్ను చేరమని అడిగారు. నేను ఆ కృతజ్ఞతతో కాదనలేకపోయానమ్మా. అమ్మా, అక్కడ వెంకీ భయ్య మాలాగా వర్కర్ కాదమ్మా, జనరల్ మేనేజర్ అమ్మా. చాలా పెద్ద హోదా అది. ఏమో వెంకీ, నాకసలేం అర్థం కావడం లేదు. చేసే పని ఏదైతేనే ఉండే చోటు మారలేదు కదా, అక్కడ మనుషులు కూడా వాళ్లే కదా. నా భయం అంతా అదేరా. అమ్మా, భయం దేనికి చెప్పు? నీ కొడుకు ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నవాడు. నా గురించి నీకేం భయం అక్కర్లేదు. గురువు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యతమ్మా. కంపెనీ పరిస్థితులు చక్కదిద్దడానికి నన్ను నమ్మి ఆయన ఒక మంచి స్థాయినిచ్చి నన్ను అక్కడ కూర్చోబెట్టారు. ఆ మర్యాద నేను కాపాడాలా వద్దా? నువ్వే చెప్పమ్మా. అమ్మా, గురువుగారి డబ్బు మనం తిరిగిచ్చేంత వరకే నేను అక్కడ పనిచేసేది. ఆ తర్వాత నీ మాట ప్రకారమే అక్కడ పని మానేసి మరో జాబ్ చూసుకుంటాను, సరేనా? అవునమ్మా, అన్నయ్య ఆలోచించింది కూడా మన కోసమే కదా.